హలో గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడు మైసూర్ నుండి అయితే మాట్లాడుతున్నా. అండ్ ఇప్పుడు మనం వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఆల్రెడీ మీరు తమిళనాడులో చూసి ఉంటారు. ఊటీకి అయితే వెళ్తున్నాం. మేము కార్లోనే వెళ్తున్నాం. నిన్న మొత్తం మైసూర్ అంతా కవర్ చేసినాము. అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని ప్లేసెస్ కవర్ చేసినాం, మెయిన్ పార్ట్స్. అండ్ ఈరోజు మనం మైసూర్ నుండి ఊటీకి వెళ్తున్నాము. ఇక్కడ నుండి అరౌండ్ 120 కిలోమీటర్స్ ఉంది అంతే. ఒక 3 hours ఏమో చూపిస్తుంది. అంటే ఘాట్ రోడ్ అవి ఉంటాయి కాబట్టి టైం ఎక్కువ చూపిస్తుంది. ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్కి వినాయక ఓల్డ్ మైలారి అనే హోటల్కి అయితే వచ్చినాం అనమాట. ఇది చాలా అంటే చాలా ఓల్డ్ ఫుడ్ బాగుంటుంది అంటే ఇక్కడ మైసూర్లో. చూద్దాం టేస్ట్ ఎట్లా ఉంటుందో. మసాలా దోశ ఇంకా ఇడ్లీ రెండే ఉన్నాయి ఆప్షన్స్. ఇంకా ఎక్కువైతే కనిపించట్లేదు. వాళ్ళు కూడా ఏం చెప్పలే, ఆ దోశనే ఉంది మొత్తం అక్కడ చూస్తే. చూద్దాం టేస్ట్ ఎట్లా ఉంటుందో. టేస్ట్ చూసి చెప్తాను మీకు ఎట్లా. ఇక్కడ ఎంతమంది ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి ఒకసారి ఎంత చూసి. చిరంజీవి వాళ్ళందరూ వచ్చారు. ఇలా మన దోశ అయితే వచ్చింది, మసాలా దోశ. టేస్ట్ చూసి చెప్తా ఎట్లా. డిఫరెంట్ టేస్ట్ ఉంది, బాగుంది. దోశ మాత్రం పక్క ట్రై చేయండి. సాగాదా చలో. ఊటీకి ఇంకా 50 కిలోమీటర్స్ ఉంది. 2 hours చూపిస్తుంది. ఎంత వచ్చినా ఇంకా వస్తూనే ఉన్నాం మేము. అది వస్తలేదు. ఒకటి ఏడిపోతుందేమో. ఏదో రెస్టారెంట్ కనిపించింది. 55 కిలోమీటర్స్ చూద్దాం. ఇడ తమిళనాడుకి అయితే వచ్చినాము. ఎన్న పండ్రంగా ఊట పండ్రంగా నోడన. మన ఫుడ్ అయితే వచ్చింది ఇప్పుడే. పరాటా, చికెన్, ఎగ్ కర్రీ అయితే చెప్పినాము. చూద్దాం టేస్ట్ ఎట్లా ఉంటుందో. తమిళనాడులో ఫస్ట్ ఫుడ్ చికెన్ తింది. ఉంది లేదా ఇలా గైస్, మనం ఊటీకి మధ్యలో ఉన్నాం అనమాట. ఊటీకి వెళ్తున్నాం. ఇంకా 30-40 కిలోమీటర్స్ ఉండొచ్చు. మధ్యలో లొకేషన్ వచ్చింది చూడండి ఏముందో. మొత్తం యూకలిప్టస్ ట్రీస్ ఇవన్నీ. యూకలిప్టస్ మస్తుంది ప్లేస్ అయితే. పక్కా ఫొటోస్ తీసుకోవాల్సిన ప్లేస్. అక్కడ ఫోటోషూట్ నడుస్తుంది ఆల్రెడీ. అరే ఏముందిరా లొకేషన్ చూడరా.
వస్తున్నారా? ఊటీకి వెళ్ళే దారిలో మధ్యలో వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఒకటి పైకారా వాటర్ ఫాల్సా ఏం లేదు, ఏదో పైకారా వాటర్ ఫాల్స్ అని చూద్దాం. కిందికి వెళ్ళి ఎట్లుందో లొకేషన్ చూడండి. ఈ ప్లేస్కి కనుక విజిట్ చేయాలనుకుంటే వర్షాకాలంలో విజిట్ చేయండి. ఇంకా నార్మల్ ఈ టైంలో వచ్చారంటే ఏం దొరకదు మీకు. చూడండి ఏం లేదు ఎక్కువ. అది చలో ఇంకా నెక్స్ట్ ఊటీకి వెళ్ళిపోదాం. అది ఏం ఊటీ అప్ప నడుస్తూనే ఉన్నాము, అది పోతూనే ఉంది. ఇంకా ఊటీనే రాలే. పేరుకి 120 కిలోమీటర్స్ ఉంది కానీ ఇప్పటి నుంచే మార్నింగ్ ట్రావెల్ చేస్తాం. ఇప్పుడు దగ్గర 4:30 అవుతుంది టైం. ఇంకా ఊటీకే చేరవాలి. చలో ఇంకా ఊటీకి వెళ్ళినాక మాట్లాడదాం. ఓకే చాలా చలో గైస్ ఫైనల్లీ ఊటీకి అయితే వచ్చినాము. ఏ ఉంది లొకేషన్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. నా వెనక క్లౌడ్స్ ఎట్లా వెళ్తున్నాయి, అంతా క్లౌడ్స్. అది చూడండి మొత్తం క్లౌడ్స్. ఏమన్నా ఉందా లొకేషన్ చూడడానికి. ఇట్లా క్లౌడ్స్ ఇట్లా మూవ్ అవుతున్నాయి. మనం చూడండి సేమ్ మూవీస్లో చూపించినట్టు. తీస్తా ఏం కనిపిస్తలేదు కదా. టైం వచ్చేసరికి ఎంత అవుతుంది? 6 అవుతుంది అండి. మొత్తం ఫాగ్. ఏముందా మస్తుందిగా. బాబా టెంపరేచర్ వచ్చేసరికి ఎంత మైనస్ వస్తుంది. రష్యాది గుర్తుకొస్తుంది నాకు. ఇక్కడ 13 degrees ఉంది. ఇక్కడ 13 degrees. మొత్తం క్లౌడ్స్, కోల్డ్ మిస్ట్ ఇట్లా తగులుతుంది ఫేస్కి, బాడీకి. హౌ వాజ్ ద ఫీలింగ్? ఇక్కడ ఫస్ట్ టైం మైనస్ అంటున్నాం. మళ్ళీ మైనస్ ఇవేమీ లేదు. జాకెట్స్ ఏం వేసుకోలే కదా. ఏం లొకేషన్ పాపా. చలో గైస్ ఊటీకి అయితే రీచ్ అయిపోయినాం కదా. చూసిరు కదా లొకేషన్స్ ఎట్లున్నాయో. ఇంకా రేపు ఎల్లుండి అంటే ఈరోజు నైట్ రేపు నైట్ ఉండబోతున్నాం ఇక్కడ. ఇంకా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. అండ్ ఇక్కడ కాటేజ్ అయితే తీసుకున్నాం పక్కనే అనమాట. మీరు ఇంతకుముందు చూసిరు కదా, ఇంకో ఇది దాని పక్కనే మనకి ఇక్కడ సన్సెట్ పాయింట్ అనమాట. ఇది దాని పక్కనే మాకు కాటేజ్ అయితే దొరికింది. ఈ కాటేజ్ నేమ్ వచ్చేసరికి సాయి హిల్ టాప్ అని ఉంది. సాయి హిల్ టాప్ రిసార్ట్ అనమాట. చాలా తక్కువ ప్రైస్కి దొరికింది మాకు. అంటే డైరెక్ట్ వచ్చి మాట్లాడాం అనమాట. ఇదే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. సో మేము డైరెక్ట్ వచ్చి మాట్లాడినాము. మాకైతే చాలా తక్కువకైతే దొరికింది. ఇంకా చూస్తారు కదా లొకేషన్ ఎంత బాగుంది చూడండి. మొత్తం సన్ సెట్ అవుతుంది. అండ్ మొత్తం ఫాగ్ ఉంది కదా, అదంతా దాని రిఫ్లెక్షన్ అనమాట అది. సో మా రూమ్ టూర్ చూపిస్తాను మీకు. రూమ్ చాలా బాగుంది. మైసూర్లో రూమ్ బాగాలేదు కాబట్టి నేను రూమ్ టూర్ అయితే చేయలేదు. అండ్ అదనమాట. ఇదే కార్లో మేము వచ్చినాము.
కార్ పార్కింగ్ కూడా సపరేట్. ఇది మొత్తం ఒక హౌస్ అపార్ట్మెంట్ టైప్ ఉంటుంది కదా, అది మనకి ఇచ్చేసారు అనమాట. చూపిస్తాను చూడండి. ఇది ఎంట్రన్స్. ఇక్కడ ఒక సోఫా ఉంది, ఇక్కడ ఒక చిన్న బెడ్లా ఉంది. మొత్తం కాటేజ్ అనమాట ఇది. అండ్ డైనింగ్ టేబుల్, మన వాష్ బేసిన్, ఇక్కడ ఒక రూము ప్లస్ టీవీ. ఇంకో వీళ్ళిద్దరు వండుకోరు కదా అది. అండ్ కబోర్డ్స్ కూడా ఇచ్చారు. అండ్ బాత్రూమ్ ఓకే అవునా, ఆక్యుపైడా. ఈ బాత్రూమ్ ఆక్యుపైడ్ అంట. అండ్ ఇదొక రూమ్ అనమాట. 2 రూమ్స్ అయితే ఇచ్చారు మాకు. అండ్ వాష్రూమ్ చూపిస్తాను చూడండి. ఇది సెకండ్ వాష్రూమ్. వాష్రూమ్ కూడా పర్లేదు, బాగానే నీట్గా ఉంది. చాలా నీట్గా మెయింటైన్ చేశారు. హాట్ వాటర్ 24 hours. ఇక్కడ కూడా టీవీ ఉంది, టీవీ కూడా వర్క్ అవుతుంది. చలో గైస్, హైదరాబాద్ అనగా సింగిల్ బిర్యానీ 120, 150, 160 లాస్ట్. మనకి ఊటీలో హైదరాబాద్ దమ్ బిర్యానీ దొరుకుతుందంట. రెస్టారెంట్ పేరే హైదరాబాదీ బిర్యానీ హౌస్ అని ఉంది. చూద్దాం టేస్ట్ ఎట్లా ఉంటుందో. బిర్యానీ చెప్పినాము, ఇంకేం చెప్తారా? ఫిష్ మంచూరియా, ఆమె గ్రిల్ చికెన్ చెప్పినాం. చూద్దాం టేస్ట్ ఎట్లా ఉంటుందో. వచ్చిన తర్వాత మీకు రివ్యూ ఇస్తాను. మంచిగా ఉంటే రండి, లేకపోతే వేరే రెస్టారెంట్. ఫస్ట్ చూద్దాం. బిర్యానీ తినడం ఫస్ట్ టైం, హైదరాబాద్ బిర్యానీ. మనం ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే ఇది. ఊటీలో చికెన్ బిర్యానీ. చూద్దాం ఎట్లుందో టేస్ట్. హైదరాబాద్ హౌస్ ఏంద్రా ఇది, హైదరాబాద్ బిర్యానీ హౌస్. ఇంకా చికెన్ గ్రిల్ అయితే చెప్పినాము. చూద్దాం టేస్ట్ అయితే ఎట్లుందో. చలో ఫస్ట్ అయితే మనం గ్రిల్ టేస్ట్ చూద్దాం ఎట్లుందో. దీనికి మేనేజ్ కూడా ఇచ్చారు. గ్రిల్ ఏదైనా సేమ్ టేస్ట్ ఉంటుంది. బిర్యానీ చూద్దాం టేస్ట్ ఎట్లుందో ఫస్ట్. బాగుందిరా. ఊటీలో మనకు హైదరాబాద్ బిర్యానీ దొరికింది. ఇంక వచ్చిన వాళ్ళందరూ కుమ్మేయండి ఇంకా. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ స్విగ్గీ, జొమాటోలు కూడా ఉన్నాయన్నమాట, అవైలబుల్ ఉంది ఇక్కడ. అండ్ ఫుడ్ కావాలంటే మనం అందులో ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ వీళ్ళకి చెప్పినా వీళ్ళు తీసుకొస్తారు. ఇంకా మీ ఇష్టం అనమాట. ఏదైనా ఫుడ్, ఆల్కహాల్ కావాలనుకుంటే ఆల్కహాల్, తాగేటోళ్ళు ఉంటాయి. సో ఏదైనా వాళ్ళు చెప్తే వాళ్ళు తీసుకొని వస్తారు, లేదా మీరు వెళ్ళి తెచ్చుకోవచ్చు. అన్నిటికీ అలా ఉంది. అండ్ ప్రైస్ చెప్పలేదు కదా, ఇది మాకు 2 nights కలిపి 4500కి వచ్చిందనమాట. అంటే చాలా రేట్ చెప్పారు స్టార్టింగ్. కొంచెం బార్గెన్ చేసినామంటే తక్కువ చెప్పారు. అది ఫస్ట్ మాకు ఎంత 8000 ఏమో చెప్పారు. 8000 నుండి మేము ఫస్ట్ 4 అడిగినాం. 4 అడిగితే వాళ్ళు డైరెక్ట్ నో అని చెప్పేసారు. సరే వేరే చూసుకుందాంలే అని చెప్పేసి బయటికి వచ్చేసరికి 1 నిమిషం ఆగండి అని చెప్పి ఇంకా వాళ్ళే మాట్లాడి లాస్ట్ 6 అన్నారు. 6 కూడా వద్దని చెప్పేసి ఇంకా తర్వాత అట్లా మాట్లాడితే వాళ్ళు లాస్ట్కి 4-5కి వచ్చారు. 4-5కి అయితే మాకు ఇది దొరికింది. మీరు ఆన్లైన్లో చూసుకుంటే చాలా రేట్ ఉంది దీనికి. అదే అనమాట. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఇంకా నైట్ ఎక్కడికి వెళ్ళలేదు. ఆ ట్రావెలింగ్ కొంచెం ఎక్కువైపోయింది అనమాట. ఘాట్ రోడ్ ఉన్నది 120 kilometers కానీ ఎంత 5-6 hours పట్టింది చూడు మాకు మెల్లిగా. అది చాలా చల్ల ఉంది. వెదర్ అయితే 13 degrees. ఇప్పుడు 12 పడుతుంది. రాత్రి ఇంకెంత వెళ్తుందో కానీ చాలా బాగుంది. 1 time విజిట్. అది చలో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. రేపు వేరే వ్లాగ్తో మీ ముందుకు వస్తాను.